ఇది డే 1 ఆఫ్ మై ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట. నేను ఎవ్రీ షార్ట్ వీడియోలో 5 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అలా కాదు, మీకు ఫుల్గా అన్ని పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఫుల్గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ చాప్టర్లో మెయిన్ 5 పాయింట్స్ వచ్చేసరికి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేస్తారనమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి లార్డ్ వారెన్ హేస్టింగ్స్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అనమాట. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేసిరు కదా, అక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారుస్తారనమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి లార్డ్ విలియం బెంటిక్ అనమాట. ఇంకో యాక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అనమాట. దీనికి ఇట్లా యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటారు. ఇది ఇట్లా గుర్తుంచుకోండి, ఇది ఇట్లా ఇంపార్టెంట్. ఇందులో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ లెక్కల చేంజ్ చేస్తారనమాట. ఫస్ట్ వైస్రాయ్ వచ్చేసరికి లార్డ్ క్యానింగ్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ 4th పాయింట్ వచ్చేసరికి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1999 మార్లే మింటో రిఫార్మ్స్ అనమాట అంటారు. మార్లే అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్, మింటో అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇందులో మీరు ఇంకొక పాయింట్ గుర్తుంచుకోవాలి, అదేంటే మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అంటారు అనమాట. ఇది గిట్ల ఈ పాయింట్ ఇట్లా గుర్తుంచుకోండి. అండ్ 5th పాయింట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనమాట. ఈ యాక్ట్ని ఇట్లా మాంటెక్ చేంజ్ ఫర్ రిఫార్మ్స్ అంటారు. ఈ రెండిట్లలో కామన్ ఉంటుంది అనమాట. 1909 యాక్ట్లో 1919 యాక్ట్లో కామన్ ఏంటంటే ఫస్ట్ పేరు ఉంటుంది కదా, అతనేమో సెక్రటరీ ఆఫ్ స్టేట్, సెకండ్ ఏమో వైస్రాయ్ ఆఫ్ ఇండియా. మాంటెక్ అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్, చేంజ్ ఫర్ అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇందులో ఏమో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇట్లా ఉంది, ఇలా సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, దీన్ని చేంజ్ చేస్తారనమాట. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్గా రిజర్వ్డ్ సబ్జెక్ట్గా. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ ఏమో గవర్నర్ విత్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లాస్ ప్రిపేర్ చేస్తారనమాట. రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ ఏమో గవర్నర్ విత్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రిపేర్ చేస్తారనమాట. ఈ 5 పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. నేను ఈ పేజెస్ మొత్తము మీకు డాక్యుమెంట్ రూపంలో క్లియర్గా మీకు కింద లింక్ ఇస్తానమాట. మీరు ప్రిపేర్ కాండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.